నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ డిబేట్కి స్వాగతం. సో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర ఆయన మీద దాడి జరిగిందా లేకపోతే కార్యకర్తల అత్యుత్సాహమా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏమో, సోషల్ మీడియా మొత్తం ఆయన మీద ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడి చేశారు. 5 ఏళ్ళు పట్టించుకొని పులివెందులు ఇవాళ గుర్తొచ్చిందా అంటూ ఆయన మీదకి నిరసన వ్యక్తం చేశారు. చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారని. సొంత మీడియా మాత్రం ఇచ్చిన ప్రకటనలో ఆయన్ని అసంఖ్యాకంగా చూడటానికి వచ్చిన అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై మీద పట్టడంతో అక్కడ అద్దాలు పగిలినాయని చెప్పారు. ఇందులో ఏది వాస్తవం అనేది అక్కడున్న ప్రత్యక్ష సాక్షులకి మాత్రమే తెలుస్తుంది. సరే, ఎవరి కథనాలు వాళ్ళవి, ఎవరి వంటలు వాళ్ళవి, ఎవరి వడ్డనలు వాళ్ళవి. వీటన్నిటితో పాటు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకోవటం అనేది అంతవరకు కరెక్ట్? ప్రతిపక్షంగా ఉండాల్సింది ఉండకుండా అక్కడి నుంచి తప్పించుకోవటం అనేది పలాయనవాదం కిందకు వస్తుందా? ఈ ప్రశ్న కూడా ఇప్పుడు వైసీపీ ముందుంది. దాంతోపాటు అంతర్గత సమీక్షలు జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ సెంట్రల్ ఆఫీస్ని కూలగొట్టేయటం, కక్షకి కక్ష, ప్రతీకారానికి ప్రతీకారం, సో పగకి పగ, సో కంటికి కన్ను, ఇదే స్కీమ్లో ఈ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది అనేది వైసీపీ అభియోగం. వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే. రామ్ కుమార్ గారు అండి, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. బాలకోటే గారు, పొలిటికల్ అనలిస్ట్. అలాగే రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి. ఇంకా రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో నిన్నటికి నిన్న మరి రేగిడి లక్ష్మణరావు గారి వర్షన్ ముందర ఇందాం, ఎందుకంటే దాడులు, కక్షలు, పగలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, వీటన్నిటికీ ధ్వంసరచనకి మీరు ఆద్యులు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభియోగం. మీదేంటంటే పర్మిషన్లు లేకుండా మీరు అక్కడ తీసుకుంటుంటే నిర్మాణం చేపడితే సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా కూడా ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చిన ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కూడా టీడీపీ ప్రొడ్యూస్ చేసింది. సో పర్మిషన్ లేకుండా కట్టారు కాబట్టి సూర్యోదయం కన్నా ముందర, సూర్యాస్తమయం తర్వాత కూలగట్టుకోవడానికి ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు ఉన్నాయనేది పాలకపక్షం వాదన. మీరేమంటారండి లక్ష్మణరావు గారు? వాసుదేవ్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, NNTV వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. వాసుదేవ్ గారు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే ఎల్లో మీడియా ఉందో ఆ మీడియా అంతా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళేటప్పుడు చాలా అత్యధికంగా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చినటువంటి ప్రజానికం అందరూ కూడా అక్కడ చాలా వరకు కూడా చూడండి, ఒక ఆవిడ ఎంత ఆవేదన, ఇటువంటి అవ్వాతాతలు కూడా ఆవిడ ఫీలింగ్స్ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇటువంటి ఫీలింగ్స్, ఇటువంటి ఇంత జనాదరణ, ఇంతమంది జనాలు వస్తే వీళ్ళు ఏమని చూపిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మీద దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ఇంటి మీద అద్దాలు పగలగొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగాలు వీచింది పులివెందుల్లో అని. ఇంకా ఇంత సిగ్గుమాలిన వార్త, జర్నలిజానికే ఇది అనకూడదు, కానీ ఇదొక జర్నలిస్టులు అనే ఏ రకంగా చెప్పుకున్నారో తెలియదు. నేను అందరినీ అన్నట్ల కొంత ఏదైతే ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. జర్నలిజం మీకున్నటువంటి అని వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళు రాసినవి, వాళ్ళు చూపించినవన్నీ నిజాలనేలాగా మీరు చేసిన కృషి విశేషమైంది, వాళ్ళకన్నా కూడా ఎక్కువగా. సో ఈ రోజుకి కూడా మీకు జ్ఞాననేత్రాలు విచ్చుకోకపోవడం అనేది అర్థం కావట్లా ఈ రోజుకి కూడా. ఖచ్చితంగా వాసుదేవ్ గారు మీరు చెప్పింది కరెక్టే. ఎక్కువ వాళ్ళ గురించి ప్రస్తావించడం, వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరింది ఆయా ఛానల్కి. మేమేమంటామంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీద జరుగుతున్నటువంటి ఫస్ట్ నుంచే సెక్షన్ ఆఫ్ మీడియా అంతా కూడా ప్రాపకాండా ప్రజల్లో తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మరి అసెంబ్లీలో కేబినెట్ అందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయంలోనే ఈ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం కట్టాలని. సో ఇదంతా కూడా స్లాబ్ లెవెల్లో నిర్మాణం అయింది. దీన్ని సిఆర్డీఏ పరిధిలో దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఇది నీటిపారుదలకు సంబంధించింది, బోర్డు అథారిటీలోకి వచ్చినటువంటిదని చెప్పి ఈ 17 ఎకరాలు కూడా దానికి సంబంధించిందని చెప్పి మరి వీళ్ళు చెప్పడం, నోటీసులు ఇవ్వడం,
మేము హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంటే మీరు కూల్చొద్దని చెప్పే దీంట్లో కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ఉదయం 5:30 గంటలకి ఎవరికి తెలియకుండా గప్చుప్గా వెళ్ళి 5 జేసీబీలు ప్రొక్లైన్లు తీసుకెళ్లి పగలగొట్టారు. అంత సునకానందం. ఇది కక్ష సాధింపు రాజకీయాలు. చేయండి, తప్పులేదు. మీరు ఎంతవరకు చేస్తారు చేయండి. మీరు తీసుకున్నటువంటి 8 జిల్లాల్లో మీరు కట్టినటువంటి పార్టీ కార్యాలయాలు ఏ విధంగా వచ్చినాయి? ఆ అన్నిట్లు కూడా 33 సంవత్సరాలు 90 సంవత్సరాలుగా లీజ్ తీసుకొని కట్టినటువంటి పార్టీ కార్యాలయం మీద మేము దాడి చేయలేదే, మేము పగలగొట్టలేదే. అంటే మీ ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచిగా ఉండడం మీకు ఇష్టం లేదు కదా సార్? 5 సంవత్సరాల్లో ఆయన కూడా ఇదే విధ్వంసకరమైనటువంటి పరిపాలన, ఇదే మంగళగిరిలో మీరు కట్టినటువంటి టీడీపీ భవనం మేము కూడా ఆ రోజుల్లో కూల్చివేస్తే ఏ రకంగా ఉండేది? ఖచ్చితంగా మీరు కూడా నెక్స్ట్ ఈ విధంగా కూల్చివేయననే ఏమైనా సంకేతాలా? అంటే ఒకటి గమనించాలండి, ఎవరైనా సరే మీకు ఏ రకంగా పర్మిషన్లు వచ్చినాయి, మీరు ఏ రకంగా మరి పార్టీ ఆఫీసులు కట్టారు, మేము కూడా ఆ విధంగానే మరి పర్మిషన్లు తెచ్చుకొని ఈ రోజున కట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజులో వైజాగ్లో ఉన్నటువంటి ఎండర్లో కట్టినటువంటి ఆ కార్యాలయానికి కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా చేయండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. మీరు విధ్వంసకరమైన పరిపాలన కొనసాగించాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని విధ్వంసకరమైన పరిపాలన అన్నారే, 151 నుంచి 11కి వచ్చాం. మీరు పొద్దున నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, 4 కానీ 9 కానీ ఇది మాత్రం ఈ సంఖ్య గుర్తుపెట్టుకోండి, దీనికి కన్ఫర్మ్ అవుతారు. ఖచ్చితంగా ఎవరు ప్రజా తీర్పుకి అతీతులు కాదు. మీకు ఇచ్చినటువంటి సంఖ్య, మీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం పరిపాలన చూపించండి, ప్రజారంజకమైన పరిపాలన అందించండి, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడ కూడా అప్పులు చేయనని చెప్పారు కదా. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు జూన్ 21 తారీఖున 2,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారండి. ఇగండి, అంటే అప్పుడే స్టార్ట్ అయింది మీ యొక్క సంపద సృష్టిస్తాం మేము. సంపద ఎక్కడ తగ్గుతా డబ్బులు వస్తాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఓ మాట అన్నారు, రుణ సేకరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. మీరు వారి మాటల్లోని అర్థం మీరు గ్రహించలేకపోతే అట్లాగా ఒక నిరంతర ప్రక్రియలో భాగంగా వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ సొంతానికి ఏం చేసుకోలేదుగా, రాష్ట్రానికేగా చేసింది. వాసుదేవ్ గారు అసలు వాళ్ళు ఏమన్నారు సార్? మేము ₹1 కూడా అప్పు తీసుకున్నాం, మేము సంపద సృష్టిస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, 4 లక్షల సంవత్సరాలు వారం 10 రోజులు కాలేదు, ఇంతలో ఎందుకండి అంత గాబరా ఎందుకు చెప్పండి? కాస్త సమయం పాటించండి, కాస్త వాళ్ళకి 3 నెలలు 6 నెలలు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. మీరే ఒక లక్ష్యం నిర్ణయించుకోండి, ఇంత వ్యవధిని నిర్ణయించుకోండి, ఒక 6 మంత్స్ ఇద్దాము, 6 మంత్స్ పాటు వాళ్ళని పరిపాలన చేసుకొనియండి. వాళ్ళు వరల్డ్ బ్యాంక్తో మాడతారా, మహాత్మా విశ్వకవిని పరస్పరం అభినందించుకుంటారా, అవన్నీ వదిలేయండి. వాళ్ళకి ఒక 6 మంత్స్ వాళ్ళకి వాసుదేవన్ గారు వదిలేసి మీరేం చేయాలంటే ఈ లోపల మీరు సమీక్షించుకోండి. మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం, మనం జనానికి మనకి మధ్యలో ఎవరు అడ్డం దూరారు, మనకి ఒకప్పుడు ఉపయోగపడిన ఆయన పేరేంటి ప్రశాంత్ కిషోర్, వాళ్ళకి ఎలా ఉపయోగపడ్డాడు, ఇట్లాంటి వాటి మీద ఆరాలు తీయండి, హోంవర్క్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. తర్వాత